డ్రైనేజ్ సిస్టాన్ని మీరు ఎంకరేజ్ చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని మీరు దీంట్లోకి ఫోర్స్ లోకి తీసుకొని రండి. రాబోయే న్యూ టౌన్ లో కూడా మనం చేయలేకపోతే ఓపెన్ కెనాల్స్ ఉంటే దానివల్ల నష్టమే తప్ప ఓపెన్ కెనాల్స్ వల్ల మనకు దోమలు పెరిగిపోతున్నాయి, విపరీతమైన ఇది పెరగబోతున్నది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వల్ల మంచి జరుగుతుంది మనకు. అది కూడా మీరు అవగాహన లేకుండా మీరు ఈ విధంగా పరిపాలన చేస్తే మీకేమున్నది? మీరు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాబట్టి మీకు బాధ్యత లేదు. ఇక్కడ పుట్టి పెరిగినోనికైతే ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. నా ఊరు శుభ్రంగా ఉండాలి, నా ఊరును నీట్గా పెట్టుకోవాలని. ఇవన్నీ మీరేం పట్టించుకోకుండా ఎంతసేపు ఉన్నా మేమేదో కాలు దూతున్నామని మా పైకి కాలు దూవడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప మంచి పనికి ముందరికి రాండి, మేము కూడా మీతో పాటు నడుస్తాము, కాదంటలేము కదా. మేమేం అడిగినాం మిమ్మల్ని? నంద్యాల ప్రాంతంలో మొగోడు పుట్టలేదని చెప్పి గాంధీ చౌక్ లో మీరు అన్నదానికి నేను ప్రశ్నించినాను. ప్రశ్నించడానికి నేను తప్పు చేసినట్టయితాను. నేను ఇక్కడ పుట్టి పెరిగినా కాబట్టి అది నాకు సులుకు తగిలింది కాబట్టి నేను ప్రశ్నించాను. అది జరుగుతున్న తరుణంలోనే నీ మీడియాలో నువ్వు అడ్మిన్ ఉన్న గ్రూప్ లో నీ అమ్మ మొగుడు వచ్చినాడని చెప్పి కింద నీ ఫోటోలు పెడతావు. అది ఎంతవరకు న్యాయము? నీ అమ్మ మొగుడు అంటే ఎవరిని అంటున్నావు నువ్వు? నేను కొట్లాడుతున్నా కాబట్టి నన్ను అంటున్నావా? ఇక్కడ నన్ను ఆ రోజు హౌస్ అరెస్ట్ చేస్తే మా మదర్ వచ్చి ప్రొటెస్ట్ చేశారు. అయితే నా కొడుకుకు అన్యాయం జరిగింది, నన్ను అన్నారు. మా అమ్మని అన్నట్టే కదా నీ అమ్మ మొగుడు వస్తున్నాడంటే. అది ఎంత దూరం పోతుంది? దానికన్నిటికీ సమాధానం చెప్పకుండా నువ్వు నేనేదో ఆయన 20 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నాడు, ఇన్ని రోజులు ఏం లేదా, ఇప్పుడంటే నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్పు అంటే 20 ఏళ్ళ కథ నువ్వు మాట్లాడతావు. 20 ఏళ్ళ నుంచి కూడా మేము మీ కుటుంబానికి మేము అందరం దగ్గరుండి మీ కుటుంబాన్ని ముందర నడిపించాం, ఓట్లు వేయించి మా ప్రాంత ప్రజలతో. మరి మీ వాటర్ ప్లాంట్లకు నిజంగా మున్సిపాలిటీ బిల్లులు కడతలేదా చెప్పండి? మరి మున్సిపాలిటీ బిల్లులు కట్టే దాంట్లో మీ ఫోటోలు మీ నాయన ఫోటో ఎందుకు? మున్సిపాలిటీ కాంట్రిబ్యూషన్ కూడా దీంట్లో ఉన్నది అని చెప్పి వేయండి. అదేం లేకుండా ప్రజలను మభ్యపెట్టడానికి మీ ఫోటోలు వేసుకొని మున్సిపాలిటీకి మేము 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాము, మున్సిపాలిటీలకు మేము ఉచిత నీళ్లు ఇస్తున్నాము. నీళ్లు ఏమి ఇస్తున్నావు నువ్వు? మున్సిపాలిటీ వాటర్ అక్కడికి సప్లై చేస్తున్నది, ఆ సప్లై చేసిన వాటర్ని ప్యూరిఫై చేసి ఇస్తున్నావు. ఐ అగ్రీ ఫర్ దట్, కాదంటలేను. ఫిల్టర్లు నువ్వు మెయింటైన్ చేస్తున్నావేమో, అది కూడా ఎంత ఖర్చు అవుతున్నదో అది కూడా బహిరంగంగా బయటికి పెట్టు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నాకు సంవత్సరానికి ఇంత ఖర్చు అవుతున్నది, నేను పెడుతున్నాను, మిగతాది మున్సిపాలిటీ కరెంట్ బిల్లు కడుతున్నది, మున్సిపాలిటీ వాటర్ ఇస్తున్నది అని చెప్పు ధైర్యంగా. అది లేకుండా మొత్తం నేనే నంద్యాల ప్రాంతాన్ని సాగుతున్నాను, నంద్యాల ప్రాంతంలో ప్రజలందరూ కూడా మా మీదనే పడి బతుకుతున్నారు అన్నట్టు మాట్లాడతారు. అది ఎంతవరకు కరెక్టు?